హాయ్ గాయ్స్. సో ఈరోజు అయితే కొంచెం లైట్గానే పండింది ఇక్కడ అన్నమాట. చూసారు కదా, అండ్ ఇక్కడ వంకాయలు కూడా మనకు వచ్చేస్తున్నాయి. అసలు మల్బెరీని చూసి దాని పరిస్థితి ఎట్లా ఉందో కూడా చూసేద్దాం. ఎర్రగా ఉన్నాయి, చూస్తానికి టేస్ట్ ఎంతో చండాలంగా ఉంది. అంటే ఉసిరికాయ టైప్ అని చెప్పాను కదా, ఇది బ్లాక్ కలర్లో వచ్చినా కానీ అసలు ఏం బాగోదన్నమాట. సో తిని ఎంత చెత్తగా ఉందని నేను చెబుతా. ఉసిరికాయ ప్రింట్ తీసినట్లే ఉందన్నమాట. ఇవైతే మన వస్తువులు అంటే ఇక్కడే మన వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ ఒక చోట పెడతాం. అదైతే ఈ ప్లేసే. ఇట్లా వచ్చిందనే ఉంటాయి అన్నమాట. ఏంటంటే నేను ఇప్పుడు గివ్ అవే గురించి కొంచెం సేపే మాట్లాడాలనుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి 2 minutes వీడియో కదా, ఎమ్మటిని అయిపోవాలని కోరుకుంటున్నాం మనము. ఫస్ట్ వీడియో ఎండింగ్లో అయితే చెప్తా. చూసారు కదా, ఇక్కడ బత్తకాయ మార్నింగ్ అక్కడ టమాటో హార్వెస్ట్ అంటే ఇది రెడ్ అంటే పండినది అయితే కాదు, పచ్చి హార్వెస్ట్ చేస్తారు. చూసారు కదా, అసలు ఏంటో ఇవి కొత్తగా వచ్చిన టమాటోస్ చెట్టుకే ఇట్లా వస్తున్నాయి అన్నమాట. అసలు ఎందువల్ల వస్తే మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఇక్కడైతే పుదీనా వేసాము. సో పుదీనా కూడా చూసారా ఈజీగా మంచిగా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి గోవాస్ అండ్ ఇక్కడ పుదీనా చిన్న మొక్కేసినా కానీ ఇంకా అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందంట. చెప్పాను కదా వీడియో ఎండింగ్లో చెప్తానని. గివ్ అవే అయితే నేను తీస్తాను, కానీ ఒక 2 days అటు ఇటు అవ్వచ్చు. అంతలోకి ఒక సబ్స్క్రైబర్ పెరిగితే ఇంకొంచెం ఎక్కువ మెటీరియల్స్ నేను తెస్తానమాట అండి. ఈ వీడియో నేను 2 minutes అని చెప్పాను కదా, కొంచెం పైన అయింది చూసారా. సరే కానీ ఈ వీడియోకైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ సబ్స్క్రైబ్.